బాధ్యత గల నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాను కాబట్టి ఎవరన్నా ఏమన్నా నాకు బాధ కలిగించినా ఎవరన్నా నన్ను అవమానించినా సరే ఎలక్షన్ అయ్యేదాకా పడదాం. చంద్రబాబు నాయుడు గారు నా సీఎం సీట్లో కూర్చోబెడితే తర్వాత మనకి ఏమన్నా లేకపోయినా పర్లేదు అనుకునే పోతున్నానండి నేను. అంత మాత్రాన మరీ ఇంత ఇలాగా హెరాస్మెంట్ ఇవ్వకూడదు, కరెక్ట్ కాదండి అది. ఆ పీగన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మొత్తం అందరూ రాయేష్ మాసాన్ని వెనకాల ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కోరుకున్నారు రాయేష్ అని కూడా వస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ జరిగిన అక్రమాలు ఆగుతాయని. అరే ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు, అందుకని రాజేష్ మాసానికి సీట్ ఇస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు ఓడిపోతాయా ఏంటి? నేను మా బాబాయ్ని ఎవరు చంపేశాను నేను, లేకపోతే ఏమైనా 1,00,000 కోట్లు దోచేసుకున్నానా, ఎవరన్నా రేప్ చేశానా, ఏం చేశానని ఆగిపోతే? రాయేష్ మాసాన్ అని వాడు ఎస్సీలు, బీసీ, ఏదో ఎస్సీలు, ముస్లింలు, క్రైస్తవుల కోసం గతంలో మాట్లాడిన వీడియోలు ఇప్పుడు అడ్డొచ్చేస్తాయా? వాళ్ళ ఓట్లు వద్దా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి తల మీద 100 కేజీలు బరువు మోతున్నాను నేను, 100 కేజీలు బరువు వాళ్ళందరికీ చెప్పుకోతున్నాను నేను. లేదు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, మనకేమీ ఆ ప్రజలు మన మీదకి రానివ్వరు. ఎందుకంటే ఇక మాలాంటోడికే అసెంబ్లీలోకి వచ్చే స్థానం ఇచ్చారు, మేము అక్కడే ఉంటాం అసెంబ్లీలో, మనకి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాం అండగా అది చెప్పుకొస్తున్నాం మేము. రాజేష్ మాసాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎవరి మీద లేదు వ్యతిరేకత? నియోజకవర్గంలో 100% అబ్బా శభాషురా బాబు అనే ఆ నాయకుడు ఎవరున్నారో ఒకళ్ళు చూపించండి. ప్రతి ఒక్కడి మీద ఉంటుంది వ్యతిరేకత, ప్రతి ఒక్కడి మీద ఉంటాయి ఆరోపణలు. రాజేష్ మాసాన్ అని వాడు నోటితో మాట్లాడిన మాటలకి పీకలు నరికేసిన వాళ్ళకి లేదు, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి లేదు, 1,00,000 కోట్లు దెబ్బేసిన వాళ్ళకి లేదు, వాళ్ళందరూ మంచోళ్ళే. రాజేష్ అని కూడా ఒకడ తేరగ దొరికాడా పడుతున్నాం కదా అని. వద్దండి, ఇలా అడిగి అయితే మేము చేయలేం. పీగన్నవరం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా, మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చేదాకా అక్కడ దయచేసి కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న మనం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుందామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా చాలా అభిమానం నాకు. వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని ఈ కింద చేసే ఒకళ్ళిద్దరు చేసే పనుల వల్ల అభిమానం ఏం మాకు దూరం అవుదాం. కానీ నాతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు నా కులం వాళ్ళు, నా జాతి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా నా వెనకాల, వాళ్ళందరూ ఇంత ఇలాగా ఆలోచించరు. ఇదేంటి మా వాడికి ఇచ్చింది ఒకటే ఒక సీటు, ఆ సీట్లోనే ఇంత రప్చర్ క్రియేట్ చేస్తున్నారు, ఆ సీట్లోనే ఇంత ఇలా క్రియేట్ చేస్తున్నారు. మరి వేరే చోట మరి వీళ్ళ పోటీ చేశారు, మేమంది క్రియేట్ చేయకూడదు అనుకుంటే అదేం పద్ధతిగా లేదండి. నేను ఇప్పటికీ 15 రోజుల నుంచి పడుతున్నాను ఇది. ఎప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెలా ఉందంటే అలా ఉందని తేరగా ఉన్నాను నేనేమంత తేరగా ఉండే మనిషిని కాదు. భరించాను ఇప్పుడు దాకా. ఎందుకు భరిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, ఆయన మాకు ఇచ్చిన విలువ, ఆయన మమ్మల్ని అలా కట్టిపాడేశాడు, ఆయన గురించి పడుతున్నాం కానండి, లేకపోతే కరెక్ట్ కాదు. ఇది అర్జెంటుగా ఆగాలి. అవి ఆకపోతే మా నిర్ణయం మేము తీసుకుంటాం, మేము కూడా చేస్తాం అలాంటివి. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మమ్మల్ని ఎవడెవడైతే పార్టీ పేరుతోనో లేకపోతే కులం పేరుతోనో వ్యతిరేకించిన వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వేరే చోట పోటీ చేస్తుంటే మేము వ్యతిరేకించలేమా? తేరగా ఉన్నారా? మాకు లేవు ఓట్లు, మేమేసే మాకేమైనా ఒక ఓటు ఉండి మీకు ఏమైనా 10 ఓట్లు ఉన్నాయా? అలా కాదండి. పీగన్నవరంలో చాలా మంచోళ్ళు, అక్కడ కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ చాలా మంచోళ్ళు, చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులు వాళ్ళంతా. ముస్లింలు కూడా ఉన్నారు అక్కడ. నియోజకవర్గాలు ఏ వ్యతిరేకత లేదు నాకు. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చి రాజేష్ అనేవాడు కోనసీమ రాకూడదు, ఆడిది ఎక్కడ అంటే ఆడి పౌరుషం కోనసీమ పౌరుషానికి అంటుకోకూడదు, ఆడిని ఎలాగన్నా ఆపేయాలి అనే ప్రయత్నాలు ఆపేయాలి. మీరు ఆపేయకపోతే రివర్స్ గేర్లో వస్తాను నేను. సీట్ ఇచ్చిన తర్వాత ఏటిది టార్చర్ నాకు? అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. 15 రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. సీట్ ఇస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సంబరాలు చేసుకున్నారు, అందరూ నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు. నాకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి నరకం మొదలైంది. లేనిపోయిన అవమానాలు, ఓ పక్కన వైసీపీ వాళ్ళు.
ఇదేం కరెక్ట్గా లేదు. మేము ఒకవేళ ఏ పార్టీలన్నా ఉంటే వీళ్ళ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళ వల్ల ఓట్లు డ్యామేజ్ అవుతాయి, వీళ్ళ వల్ల కొన్ని సీట్లు ఇదైపోతాయి అనే కారణంతోనే ఒకవేళ మమ్మల్ని దూరం పెట్టాలనుకుంటే మేమే దూరంగా ఉంటాం అన్ని పార్టీలకి. ఎందుకంటే ఈవేళ మా వల్ల పార్టీకి డ్యామేజ్ అయిన కారణం ఏదైతే ఉందో రేపు వచ్చే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఒకవేళ సీట్ ఇచ్చినా మళ్ళీ ఇదే అయ్యే వీడియోలు తీయటం, లేదా ఆడు అక్కడ పోటీ చేస్తే ఉన్న నియోజకవర్గాలన్నీ ఓడిపోతాయండి, ఆడి సీట్ ఇచ్చామంటే మన పార్టీ డ్యామేజ్ అయిపోద్దండి అనే మాటలే చెప్పేవాళ్ళు, ఆ మాటలే నమ్మేవాళ్ళు ఉంటే ఏ పార్టీలో మేము లేపడం మంచిది. ఇదేం కరెక్ట్గా లేదు. వాళ్ళు పొద్దునుంచి నాకు బుర్రతినేస్తున్నారు, నాకు పీకాన్ నుంచి. అన్న ఏంటన్నా నువ్వు క్యాండిడేట్ అన్నారు, నువ్వేమో రేపు ఎల్లుండి వస్తాను అన్నావు, ఎక్కడ చూస్తేనేమో మళ్ళీ ఇంకొక ఐవీఆర్ఎస్ రన్ అవుతుంది, నిన్నటిదాకా బీజేపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడేమో జనసేన వాళ్ళు అంటున్నారు. ఏంటంటే ఏం చెప్పాలండి నేను సమాధానం? నాకైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పలేదు. వారి దగ్గర నుంచి నాకు వచ్చిన తర్వాతే అప్పుడు ఓకే నేను రావట్లేదు, సరే వేరే కారణాలతో వేరే వాళ్ళు వస్తారని చెప్పడానికి ఉంటుంది. ఇంతలాగా అవమానించకూడదు మనుషుల్ని, అది కూడా అభిమానించే వాళ్ళని. జనసేన గురించి కొన్ని లక్షల మందికి ప్రమోట్ చేసి ఉంటాను నేను. బీజేపీ గురించి అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా పొత్తు అనగానే నేను జనసేన టీడీపీ అంటాను, కానీ బీజేపీ అనలేను నేను. వాళ్ళు ఎలాగైతే రాజేష్ మాసాన్ని వ్యతిరేకించారో నాకు కూడా వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు నేను మోయలేను. ఒకవేళ రేపు ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేయాలన్నా 2 జెండాలు పట్టుకుంటాను, కానీ 3 జెండా పట్టుకోలేను. గతంలో కూడా నేను బీజేపీ మీద చేసిన ఫైట్నే అది హిందువుల మీద చేశాను అన్నట్టు క్రియేట్ చేశారు, నడిపించారు. అది ఓన్లీ బీజేపీ వాళ్ళు అంటలే, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న సొంత నాయకులు కూడా ఉన్నారు అందులో. నేనేం చేతగా కూరుకున్నానా? అరే మీరు చేస్తున్నారు ప్రయత్నాలు, నేను కూడా తిరిగి చేశాను అనుకో, పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీకి అవమానం, పెద్ద ఆయనకు అవమానం అది అనేమో నేను ఎక్కడెక్కడ తగ్గించుకొని వస్తా ఉంటే ఏదో డ్రామాలో సినిమాల్లో లాగా ఎటాకలు చేయించేసుకోవటాలు బే అవన్నీ తెలియకుండా వచ్చాను. నేను నెక్కర్లు వేసుకున్నప్పుడు చూశాను ఇలాంటి అన్నీ. ఎవడన్నా ఉంటే డైరెక్ట్ పబ్లిక్ ఒకడన్నా వ్యతిరేకించాడు ఇప్పుడు దాకా? వెళ్ళిపోయి చెవుల్లో గుసగుసలాడటం కాదు, పబ్లిక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి రాజేష్ మాసాన్ వల్ల పలానా నియోజకవర్గాలు ఓడిపోతాయి. నిజంగా రాజేష్ మాసాన్ వల్ల ఓడిపోతాయా, లేకపోతే రాజేష్ మాసాన్ వల్ల అక్కడ ఎంత ఓటింగ్ ఉందని చూపిస్తాను. నాకు రాజకీయాలే సూట్ అవుతుందంది. రాజకీయాలు ఇలా ఉండటం, మంచికేమో ఎదుర్కొంటా మంచిగా మాట్లాడడం, వెనకాలకి వెళ్ళి గోతులు తీయటం, బెబ్బే ఇలా సూటబుల్ కాదేమో అండి. మేము అప్పుడు ఎప్పుడో ఉన్న వీడియోలు తెచ్చేయటం, దాని గురించి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం. ఇటు దళితులేపు, క్రైస్తవులేపు, ముస్లింలేపు మాట్లాడానంటే అదే నాకు నేను చేసిన నేరం. ఏమంటే వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు ఏపు మాట్లాడొద్దా? ఒకవేళ రేపు పొద్దున్న నేను గన్నవరం వస్తాను, ఓ బీసీ సోదరుడి మీద దాడి జరుగుతుంది, నిలబడతాను అడ్డంగా. ఓ కాపు సోదరుడి మీద దాడి జరుగుతుంది, అక్కడ నిలబడతాను. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు వైపు నిలబడ్డాను ఇప్పుడు దాకా. దాన్ని నేరంగా చూపించటం ఏంటండి ఇది? ఆ నేరాన్ని చూపించి ఇంత గొప్ప అవకాశం మాకు వస్తే అవకాశాన్ని దూరం చేయటం. చాలామంది రాజేష్ మాసానికి సీటు తీయించేస్తాం, వెనకలాగేస్తాం ఇలా చెప్పుకోతున్నారు. రే పైకి ఎక్కేవాడిని కాలు అట్టుకొని లాగేయడం ఈజీయే, పైకి ఎక్కడానికి ప్రయత్నించడమే కష్టం. అర్థమైందా? రాజేష్ మాసాన్ అనేవాడు భారతదేశంలోనే అత్యుత్తమ స్థానమైన శాసనసభ సభ్యత్వానికి, అభ్యర్థిత్వానికి సెలెక్ట్ అయ్యే అర్హతలు సంపాదించాడు. అలా మనం కూడా ఎలా సంపాదించాలో ఆలోచించండి. అంతేగాని ఆయన్ని కిందకి లాగేద్దాం, ఆయన్ని కూడా మనకలా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేద్దాం. ఇవాళ తీసుకురాగలుగుతారు, రేపు తీసుకురాగలుగుతారు, కానీ అర్హత ఉన్నవాడిని ఎప్పుడు ఆపలేరు. రాజేష్ మాసాన్ చేతగాక ఊరుకోలే, సెలెక్ట్ అయ్యే అర్హత నాకు ఉంది, సెలెక్ట్ అయ్యాను నేను, కానీ అర్హత నుంచి బలంగా లాగబడుతున్నాను వెనక్కి, 100 శక్తులు లాగుతున్నాయి వెనక్కి. తెలుగుదేశం పార్టీ మనుషులకి ఇచ్చే విలువ నెక్స్ట్ లెవెల్. అది కేవలం దానివల్ల ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్ని అవమానించినా, ఎన్ని ఎటకారాలు ఆడినా, ఎన్ని రకాలుగా మాట్లాడి మా మీద చాడీలు చెప్తున్నా ఎక్కడికక్కడే నేను కవర్ చేసుకుంటూ రాజీ పడుతూ వస్తున్నాను. కానీ ఇక దానికన్నా ఒక హద్దు ఉంటుంది కదండి. నేను బాధతో మాట్లాడుతున్నాను, ఎవరి మీద కోపంతో మాట్లాడలే. నిన్న మొన్న అంతకుముందు నేను నెమ్మదిగా మాట్లాడేది. ఎందుకంటే ఒకవేళ గబుక్కుమని కోపపడితే అది ఏమన్నా కోపంగా వేరే వాళ్ళు కూడా
అదే మా అమ్మాయి కోపడ్డాడని కానీ ఫీల్ అవుతారేమో అని. కానీ ఎన్ని ఊర్చుకోలేండి. ఇదేం కరెక్ట్గా లేదండి బాబు. ఈ రాజకీయాలకు మేమేం సూట్ అయ్యేలేం. పోరాటం చేసేటప్పుడు ఎదురుగా ఉండే శత్రువు ఎదురుగా ఉంటాడు, రాజకీయాల్లో శత్రువు పక్కనే ఉంటున్నాడు. అప్పటిదాకా మంచి మాట్లాడుతున్నాడు మన గురించి, పక్కకి వెళ్ళి మన గురించి చెడు చెప్తున్నాడు. చూస్తానండి.